స్వాగతం. హాయ్, అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు నేను 10th క్లాస్లో థర్డ్ చాప్టర్ని స్టార్ట్ చేయబోతున్నాను. సో ఆ థర్డ్ చాప్టర్ వచ్చేసి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. సో మ్యాథ్స్లో అనమాట. సో ఈ చాప్టర్లో మనకు కాన్సెప్ట్స్ ఏవేవి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేటివి చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలినామియల్ అండ్ లీనియర్ పాలినామియల్, linear equation, pair of linear equations in 2 variables and solution of a linear equation. సో ఈ కాన్సెప్ట్స్ ఇంకా క్లియర్గా మీకు ఇంకా అర్థం కావాలనుకుంటే సెకండ్ చాప్టర్లో వీటి గురించి ఎక్కువగా స్ట్రెస్ చేశాను కాబట్టి వాటిని మీరు ఫాలో కావచ్చు. సో ఇప్పుడు జస్ట్ పాలినామియల్ అంటే ఏంటి అనేది మనం తీసుకుందాం. సో వాట్ ఈజ్ ఏ పాలినామియల్? ఏ పాజిటివ్ డిగ్రీ a positive degree of an algebraic expression algebraic expression. So some examples చూద్దాం. 2x cubed minus 3x square plus 6 and 3x plus 5. సో ఇక్కడ పాజిటివ్ డిగ్రీ అనేది మెన్షన్ చేశాను. సో ఇక్కడ అన్నిట్లో హైయెస్ట్ వచ్చేసి మనకి పవర్ 3 అనేది ఉంది. సో దాన్ని మనము డిగ్రీ అని అంటాం. సో దీని యొక్క డిగ్రీ వచ్చేసి 3 అవుతుంది. దీని యొక్క డిగ్రీ ఇక్కడ హైయెస్ట్ పవర్ ఓన్లీ 1. సో ఇది 1 అవుతుంది. అదే మనకు పాజిటివ్ డిగ్రీ అనేదే మనకు చెప్తున్నాం పాలినామియల్ అన్నప్పుడు. 1/3x² ఉందనుకోండి, దీని యొక్క డిగ్రీ నెగిటివ్ అవుతుంది. అది పైకి పోతే పవర్ అనేది -3x² అవుతుంది. కాబట్టి మనం దాని యొక్క పవర్ మైనస్ అవుతుంది అక్కడ. సో 3x -2 అనేది పెడతాం కాబట్టి అక్కడ మనము 1/3 అలాగే ఉంటుంది. దీన్ని మనం ఇలా x⁻−2 అనేది తీసుకుంటాం. సో ఆ విధంగా డిగ్రీ అనేది నెగిటివ్లోకి వస్తుంది. అలా రాకూడదు కాబట్టి మనం పాజిటివ్ డిగ్రీ ఆఫ్ యాన్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అనేది మాత్రమే తీసుకుంటాం. సో ఇది మనకు ఉండకూడదు. అంటే ఎప్పుడు కూడా ఎక్స్ వేరియబుల్స్ అనేవి మనము డినామినేటర్లో మెన్షన్ చేయకూడదు. అండ్ లీనియర్ పాలినామియల్. సో వాట్ ఈజ్ ఏ లీనియర్ పాలినామియల్? వీ నో దట్ 3x + 5 ఈజ్ ఏ లీనియర్ పాలినామియల్ అని అంటాం. సో లీనియర్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ ఎలా ఉంటుంది? దట్ ఈస్ డిగ్రీ ఈజ్ 1. ఎప్పుడు మోస్ట్లీ డిగ్రీ అనేది 1. లీనియర్ పాలినామియల్ యొక్క డిగ్రీ 1 అనేదే ఉంటుంది. సో దీని యొక్క జనరల్ ఫామ్ చూడండి, ax + b అనేది జనరల్ ఫామ్ అనేది తీసుకుంటాం. వేర్ a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అండ్ దెన్ లీనియర్ ఈక్వేషన్ అన్నప్పుడు ax + b = 0 అనేది తీసుకుంటాం. సో ఈక్వేషన్ అయినప్పుడు మనం =0, 2 సైడ్స్ అనేది రావాలి. ax + b = 0. సో మనం 3x + 5 = 0. సో దిస్ ఈక్వేషన్ ఈజ్ ఇన్ 1 వేరియబుల్. చూడండి, ఇది 1 వేరియబుల్ ఈక్వేషన్. బట్ మన చాప్టర్ ఏమి 2 వేరియబుల్స్లోకి రాయాలి అన్నప్పుడు ఇదే ఈక్వేషనే మనం 2 వేరియబుల్స్లో ఎలా రాస్తామంటే ax + by + c. దిస్ ఈజ్ ద జనరల్ ఫామ్. ax + by + c = 0 వేర్ modulus of a + modulus of b is not equal to 0. కండిషన్ మనకు అది వర్తిస్తుంది. సో ax + by + c అన్నప్పుడు ఈ ఈక్వేషన్ లీనియర్ ఈక్వేషన్, బట్ ఇట్ ఈజ్ ఇన్ 2 వేరియబుల్స్ x అండ్ y. 2 వేరియబుల్స్లో తీసుకుంటున్నాము. సో సమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 3x - 4y + 2 = 0. సో అది మనము ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లో చెప్పుకున్నాం. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. సో ఇలాంటి ఈక్వేషన్స్ 2 రాస్తాం. పెయిర్ అన్నప్పుడు 2. సో చాప్టర్నే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. లీనియర్ ఈక్వేషనే 2 వేరియబుల్స్లో ఉండాలి.
అండ్ పెయిర్ అంటే 2 ఈక్వేషన్స్ ఉండాలి. సో ఫస్ట్ ఈక్వేషన్ a1x ప్లస్ b1y ప్లస్ c1 is equal to 0 అండ్ సెకండ్ ఈక్వేషన్ a2x ప్లస్ b2y ప్లస్ c2 is equal to 0. సో ABC ఆర్ కాన్స్టెంట్గా చెప్తాం, x అండ్ y ఆర్ వేరియబుల్స్. x అండ్ y ఆర్ వేరియబుల్స్గా తీసుకుంటాం. సో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అయినప్పుడు మనం ఈ విధంగా తీసుకుంటాం. అండ్ సొల్యూషన్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్, జస్ట్ మనం సొల్యూషన్ అంటే ఏం చేస్తాము, ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ x, ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ x the equation is satisfied, the given equation is satisfied. ఈక్వేషన్ సాటిస్ఫై అయినటువంటి సొల్యూషనే మనకు వాల్యూనే ఏమైపోతుంది, సొల్యూషన్ అనేది అవుతుంది. సో జనరల్లీ చూడండి, ఒక x ప్లస్ 1 is equal to 0 అని ఇచ్చాను. దీని యొక్క సొల్యూషన్ ఏమవుతుంది చూడండి, -1 పెట్టుకున్నాం అనుకోండి, 0 అవుతుందా లేదా మనకి. సో -1 ఈజ్ సొల్యూషన్ అంటాం, ఈజ్ సొల్యూషన్. అట్లా మనం డబుల్ ఈక్వేషన్స్కి మనం మళ్ళా సొల్యూషన్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది తెలుసుకుందాం. సో ఇది మనకు ఇక్కడ మెయిన్ పాయింట్స్ ఏమేమి తీసుకుంటున్నాం చూడండి. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్లో పాలినామియల్, లీనియర్ పాలినామియల్, లీనియర్ ఈక్వేషన్. ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ రావాలి. ax ప్లస్ b అది జనరల్ ఫామ్, లీనియర్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది జనరల్ ఫామ్. 2 వేరియబుల్స్ అన్నప్పుడు ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. 2 వేరియబుల్స్ x అండ్ y అనేది పెడుతున్నాం. తర్వాత పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అన్నప్పుడు ax ప్లస్ by ప్లస్ c అనేటివి 2 తీసుకుంటున్నాము. సో 2 ఈక్వేషన్స్కు సంబంధించిన టాపికే మన మ్యాథ్స్లో 3rd చాప్టర్. వాట్ ఆర్ ద సొల్యూషన్స్ ఆఫ్ బోత్ ఈక్వేషన్స్? మనం a1x b1y ప్లస్ c1 ఇట్లా మనం 2 వేరియబుల్స్ తీసుకున్నప్పుడు మనకి ఏమేమి సొల్యూషన్స్ వస్తాయి, వాటి గురించినటువంటి అండర్స్టాండింగ్ అనేది ఇక్కడ మనం ఇది అయిపోతానే దాన్ని తెలుసుకుందాం. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ను మనం మనం జనరల్ ఫామ్ రాసుకుందాము. a1x ప్లస్ b1y ప్లస్ c1 is equal to 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 is equal to 0. సో 2 వేరియబుల్స్లో 2 ఈక్వేషన్స్ రాసుకోవాలి. దీంట్లో మనం ఏ విధంగా కన్సిస్టెంట్ చేయాలంటే a1 బై a2 వాల్యూస్ కనుక్కోవాలి, b1 బై b2 వాల్యూ అండ్ c1 బై c2. సో ఇక్కడ మనము ఏవైతే దీని యొక్క x యొక్క కోఎఫిషియెంట్స్, y యొక్క కోఎఫిషియెంట్స్, c వీటికి ఉన్నటువంటి రిలేషన్షిప్ని బట్టి మనము ఇచ్చినటువంటి ఈ 2 లైన్స్ అనేటివి అవి వాటి యొక్క స్వరూపాన్ని, క్యారెక్టరిస్టిక్ ఆఫ్ లైన్స్ని మనము తెలుసుకోవచ్చు. జనరల్గా వీ నో దట్ లీనియర్ ఈక్వేషన్ ఈజ్ generally linear equation always a straight line. Linear equation is always a straight line. సో మనకి 2 లైన్స్ వస్తాయి, 2 వేరియబుల్స్ అంటే 2 ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి 2 లైన్స్ అనేవి వస్తాయి. మరి ఆ లైన్స్ ఉండేటటువంటి స్కోప్ ఏమి అంటే చూడండి, లైన్స్ అనేటివి 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అన్నా కావాలి, ఈ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అన్నా కావాలి, ఆర్ ప్యారలల్గా అన్నా ఉండాలి. మనకి స్కోప్ గమనిస్తే 2 లైన్స్ స్ట్రైట్ లైన్ అని అంటున్నాం. సో స్ట్రైట్ లైన్ అన్నప్పుడు ఇది ఒక స్ట్రైట్ లైన్, ఇది కూడా స్ట్రైట్ లైన్, ఇది స్ట్రైట్ లైనే, ఇది స్ట్రైట్ లైనే. కాకపోతే లైన్స్ ఇంటర్సెక్టా, ప్యారలలా లేదా కోఇన్సిడెంటా? ఒక లైన్ పైన ఒక లైన్ రావచ్చు, ఒక లైన్ పైన ఒక లైన్ ఉండొచ్చు, కోఇన్సిడెంట్ లైన్స్. సో మనకి 3 వేరియేషన్స్లో లైన్స్ అనేటివి ఉండవచ్చు. మరి ఎప్పుడు ఉంటాయి ఆ లైన్స్? మనం ఏ విధంగా కనుక్కోవాలి? అవి ఇంటర్సెక్టా, ప్యారలలా,
కోఇన్సిడెంటా అనేది మనం ఏ విధంగా కనుక్కుంటామంటే మనకు ఒక టేబుల్ ఉంది. సో దట్ టేబుల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ టేబుల్ కన్నా మనం బాగా వచ్చింది అనుకోండి, మనకు సగం చాప్టర్ వచ్చినట్ల. ఇంపార్టెంట్ టేబుల్ అనేది తీసుకుందాం. సో సీరియల్ నంబర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, లైన్స్ తర్వాత మనము సొల్యూషన్, నెక్స్ట్ వచ్చేసి కండిషన్. సో ఇక్కడ మనం ఫస్ట్ సీరియల్ నెంబర్లో ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఉన్నాయనుకోండి. సపోజ్ మనకి ఇచ్చినటువంటి 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయినాయనుకోండి, ఇంటర్సెక్ట్ అంటాం. వీటిని ఏమని అంటాము? ఇంటర్సెక్ట్. ఒక పాయింట్ దగ్గర కట్ అయినాయి, ఇంటర్సెక్ట్ లైన్స్. 1 పాయింట్ దగ్గర కట్ అయినాయి, జస్ట్ ఓన్లీ 1 పాయింట్. సో యూనిక్యూ సొల్యూషన్ అంటాం. యూనిక్యూ సొల్యూషన్, ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది, ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది. యూనిక్యూ సొల్యూషన్ అని అంటాం. మరి యూనిక్యూ సొల్యూషన్ అది ఎప్పుడు అవుతుంది అంటే మనకి ఇచ్చిన లైన్స్ని అబ్జర్వ్ చేస్తే a1/a2 = 2 అనేది ఉంది కదా. ఇక్కడ గమనించండి, a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 కావాలి. a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అయినప్పుడే మనకు యూనిక్యూ సొల్యూషన్ ఉంటుంది, ఇంటర్సెక్ట్ లైన్స్ అనేటివి వస్తాయి. అండ్ దెన్ అనదర్ లైన్, ప్యారలల్ లైన్స్ తీసుకుందాం. ప్యారలల్ లైన్స్. సో ఏ లైన్స్ ఇవి మనకి? ప్యారలల్ లైన్స్. ఎక్కడ ఇవి మనకి ఇంటర్సెక్ట్ కావు. ప్యారలల్ లైన్స్ మీన్స్ ఎక్కడ అవి దే ఆర్ నాట్ ఇంటర్సెక్ట్. సో నో సొల్యూషన్, ఎక్కడ ఇంటర్సెక్ట్ కావు. మరి సొల్యూషన్ ఉంటుందా? నో సొల్యూషన్. మరి వాట్ ఈస్ ద కండిషన్? మనం లైన్స్ని చూసి ఏ విధంగా చెప్పవచ్చు? సో a1/a2 = b1/b2 అవుతుంది. ఇక్కడ a1/a2 = b1/b2 అవుతుంది, బట్ నాట్ ఈక్వల్ టు c1/c2. నాట్ ఈక్వల్ టు c1/c2. చూడండి, ఫస్ట్లోనే నాట్ ఈక్వల్ అయ్యింది అనుకోండి, అది ఇంటర్సెక్ట్ లైన్స్. సెకండ్, నో సొల్యూషన్ వచ్చింది అనుకోండి, అంటే ప్యారలల్ లైన్స్ అయినప్పుడు అవి 2 ఈక్వల్ అవుతున్నాయి, బట్ థర్డ్ వన్ అనేది ఈక్వల్ కాదు. ఇంకా థర్డ్ కేసు చూడండి ఏముంటుంది? ఆల్ ఆర్ ఈక్వల్. థర్డ్ కేసులో ఏముంటుంది? ఆల్ ఆర్ ఈక్వల్. అన్నీ ఈక్వల్ అయినాయి అనుకోండి, అప్పుడు దాన్ని మనం ఏమని అంటాము? కోఇన్సిడెంట్ లైన్స్ అని అంటాం. కోఇన్సిడెంట్ లైన్స్. సో కోఇన్సిడెంట్ లైన్స్కి ఇన్ఫినిటీ సొల్యూషన్స్ ఉంటాయి. ఇన్ఫినిటీ సొల్యూషన్స్ ఉంటాయి. సో అప్పుడు కండిషన్ ఏం చెప్తుంది చూడండి, a1/a2 = b1/b2 = c1/c2. సో మనకి 3 కూడా ఈక్వల్ అయితే, ఒకదానికి ఒకటి ఈక్వల్ అయినాయనుకోండి, అప్పుడు అవి కోఇన్సిడెంట్ లైన్స్, ఇన్ఫినిటీ సొల్యూషన్స్ ఉంటాయి. ఒకటే సొల్యూషన్ అంటే ఇంటర్సెక్ట్ a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అయితే ఇంటర్సెక్ట్ అంటాం. a1/a2 = b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 అయితే నో సొల్యూషన్ అని చెప్తామన్నమాట. సో మనం ఈ టేబుల్ని మైండ్లో బాగా గుర్తుపెట్టుకోగలిగితే మనకి ఇచ్చినటువంటి సొల్యూషన్స్కి మనం ఆన్సర్స్ ఈజీగా రాస్తాం. ఇక్కడ చూడండి, ఇన్ఫినిటీ సొల్యూషన్స్ గురించి మీకు ఒక ప్రాబ్లం చెప్తాను. హౌ టు మనం ఎట్లా కనుక్కుంటాం ఇన్ఫినిటీ సొల్యూషన్స్ అని చెప్తున్నారు కదా, ఎలా వస్తాయి అన్నప్పుడు ఒక సింగిల్ లీనియర్ ఈక్వేషన్ తీసుకున్నాను. 2 వేరియబుల్స్లో x + y - 6 = 0 అనే ఈక్వేషన్ తీసుకున్నాను. సో దీనికి మనం సొల్యూషన్స్ చూడండి, x + y -6 ఇక్కడ పోతే 6 అవుతుంది. సో ఇక్కడ ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ x అండ్ y చూడండి, 3 + 3 తీసుకున్నా 6 కదా. అగైన్ ఇక్కడ చూడండి 3 తీసుకున్నా, వద్దు అనుకున్నప్పుడు ఏం తీసుకోవచ్చు? నేను ఇక్కడ 4 + 2 తీసుకోవచ్చు కదా,
6 అవుతుంది కదా, లేదా 2 + 4 అవుతుంది కదా, 6 అవుతుందా లేదా చూడండి. 1 + 5 తీసుకోవచ్చు కదా, 6 అవుతుంది కదా, లేదా -1 + 7 తీసుకోవచ్చు కదా, 6 అవుతుంది కదా. చూడండి, సో మెనీ సొల్యూషన్స్ మనం ఇలా చేసుకుంటూ పోతే సో మెనీ సొల్యూషన్స్ ఈ ఈక్వేషన్స్కి వస్తున్నాయి. సో మెనీ సొల్యూషన్స్ వస్తేనే ఇన్ఫినిటీ సొల్యూషన్స్ అని అంటాం. అనంతమైన సొల్యూషన్స్ ఉంటాయి. దేర్ ఈజ్ నో ఫైనైట్ వాల్యూస్, ఇన్ఫినిటీ ఉంటాయి. సో యూనిట్కి నో సొల్యూషన్ ఈజీ, సొల్యూషన్ లేదని చెప్తాం, ఉంటే ఒకటే ఉందని చెప్తాం. బట్ ఇన్ఫినిటీ అన్నప్పుడు మెనీ సొల్యూషన్. సో బిట్స్ అడిగినప్పుడు మనకు 2 లైన్స్ ఇచ్చి ఇది ఇన్ఫినిటీనా లేకపోతే యూనిట్కినా నో సొల్యూషన్ అన్నప్పుడు మనం ఈ కండిషన్ అప్లికేబుల్ చూసుకోవాలి. ఆ లైన్స్కి ఈ కండిషన్స్ ఏవి అప్లికేబుల్ అవుతాయి అనేది మనం గమనించి ఆన్సర్ అనేది రాయాలి. మనకి ఇక్కడ కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ అనేది అడుగుతూ ఉంటారు. కన్సిస్టెంట్ లైన్స్, ఇన్కన్సిస్టెంట్ లైన్స్ అని అంటారు. సో వాట్ ఆర్ కన్సిస్టెంట్, వాట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్? కన్సిస్టెంట్ సొల్యూషన్ ఉండాలి. కన్సిస్టెంట్కి ఏముండాలి? సొల్యూషన్ ఉండాలి. చూడండి, ఇక్కడ సొల్యూషన్ వచ్చేటివి ఏవేవి ఉన్నాయి? యూనిక్యూ, ఇన్ఫినిటీ, వీటికి సొల్యూషన్ వస్తుంది. సో ఇంటర్సెక్ట్ అయినా కోఇన్సిడెంట్ అయినా కన్సిస్టెంట్ అంటాం, కన్సిస్టెంట్ లైన్స్ అని అంటాం. కన్సిస్టెంట్కి ఏమేమి వస్తాయి? ఇంటర్సెక్ట్ వస్తాయి, ఇంటర్సెక్ట్ అండ్ కోఇన్సిడెంట్. ఇన్కన్సిస్టెంట్ అన్నప్పుడు సొల్యూషనే ఉండదు. ఇన్కన్సిస్టెంట్ అంటే దెర్ ఈజ్ నో సొల్యూషన్ ఉంటే ఆ లైన్స్ని ఇన్కన్సిస్టెంట్ అంటాం. దెర్ ఈజ్ నో సొల్యూషన్. అవి ఏమి మనకి మామూలుగా ప్యారలల్ లైన్స్ని మనము ఇన్కన్సిస్టెంట్ లైన్స్ అని అంటాం. సొల్యూషన్ ఉంటే కన్సిస్టెంట్ అని అంటాం. మనకు టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ అన్నీ కూడా కన్సిస్టెంట్, చెక్ వెదర్ కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ అనే ఉంటాయి. కాబట్టి సో కన్సిస్టెంట్ అంటే కన్ఫ్యూజన్ కావద్దండి. ఒక సొల్యూషన్ ఉండొచ్చు ఆర్ మెనీ సొల్యూషన్స్ ఉన్నా కూడా కన్సిస్టెంటే. ఇన్కన్సిస్టెంట్ అంటే సొల్యూషనే ఉండకూడదు, సో ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 2 లైన్స్ యొక్క జనరల్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ A1/A2, B1/B2, C1/C2 వాల్యూస్ కనుక్కోవాలి. ఇచ్చిన 2 లైన్స్కి ఆ వాల్యూస్ కనుక్కున్నాక మనకి ఏది సాటిస్ఫై అవుతుందో అందులో మనం గమనించి వాటి యొక్క ఇంటర్సెక్టా, ఆ లైన్స్ ప్యారలెల్లా, కోఇన్సిడెంటా అనేది రాయగలగాలి. నెక్స్ట్ చూడండి, హౌ టు ఫైండ్ సొల్యూషన్. మనకి ఇచ్చినటువంటి పెయిర్ ఆఫ్ 2 వేరియబుల్స్ అనే ఈ ఈక్వేషన్స్కి మనం ఏం చేయాలి? సొల్యూషన్ని కనుక్కోవాలి. సో మనం దానికోసము ఈ పెయిర్ ఆఫ్ 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లో ప్రతి దానికి మనం సొల్యూషన్ అనేది ఏ విధంగా కనుక్కుంటామనడానికి కొన్ని మెథడ్స్ అనేవి ఉన్నాయి. వాటిని సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్ అండ్ గ్రాఫికల్ మెథడ్ అనేది వస్తుంది. సో ఫస్ట్ వన్ సబ్స్టిట్యూషన్ మెథడ్ గురించి నేర్చుకుందాం. సబ్స్టిట్యూషన్, వాట్ ఈస్ ద సబ్స్టిట్యూషన్? ఒక వాల్యూని సబ్స్టిట్యూట్ చేయడం, వేరే దాంట్లోకి ఆ వాల్యూని మనము సబ్స్టిట్యూట్ చేయడాన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ అని అంటాం. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి 2 ఈక్వేషన్స్ని మనం గమనిస్తే దిస్ ఈజ్ 1 అండ్ దిస్ ఈజ్ 2 అని అనుకున్నప్పుడు ఫ్రమ్ 1 అనేది తీసుకోండి. ఫ్రమ్ 1 తీసుకున్నప్పుడు x వాల్యూ x ఈజ్ ఈక్వల్ టు ఏమైపోతుంది చూడండి, x - 2y ఈజ్ ఈక్వల్ టు 0 వాళ్ళు ఇచ్చిండేది. సో దీని నుంచి x ఈజ్ ఈక్వల్ టు -2y ఆ సైడ్ పంపిస్తే ప్లస్ అవుతుంది కదా, x ఈజ్ ఈక్వల్ టు 2y. సో దిస్ x వాల్యూని మనం ఏం చేయాలా? సెకండ్లో సబ్స్టిట్యూట్ చేయాలా. సో దిస్ వాల్యూ ఈజ్ సబ్స్టిట్యూట్ దానికోసమే ఈ మెథడ్ని సబ్స్టిట్యూట్ అంటాం. సబ్స్టిట్యూట్ ఇంటూ సెకండ్ ఈక్వేషన్లో x బదులుగా 2y అనేది సబ్స్టిట్యూట్ చేస్తాము.
సో 3 ఇంటూ దట్ ఇంప్లాయిస్ 3 ఇంటూ చూడండి ఎక్స్ అనేది ఉంది, ఎక్స్ బదులుగా ఏం పెట్టాలి, బ్రాకెట్లో పెట్టుకోండి కన్ఫ్యూజన్ కాకుండా. 2y ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 20. 3 ఇంటూ 2 6y ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 20. 6y 4y, సో 10y అవుతుంది కదా. 10y ఈజ్ ఈక్వల్ టు 20. దట్ ఇంప్లాయిస్ y ఈజ్ ఈక్వల్ టు 20/10. 10 2 జా 20. సో 2 అనేది వస్తుందా లేదా మనకి, 10 1 జా 10 2 జా క్యాన్సిల్ అవుతుంది కదా. y వాల్యూ మనకి ఎంత వచ్చింది, 2 వచ్చింది. సో ఈ వాల్యూని మీరు మళ్ళీ మనం ఏం కనుక్కోవచ్చు, x వాల్యూలో కనుక్కోవాలి. సో వాట్ ఈజ్ x, x ఈజ్ ఈక్వల్ టు 2y. సో x ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2, y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి ఇక్కడ, 2 అనేది వచ్చింది. సో y 2 వేయండి. 2 ఇంటూ 2 4 అయ్యింది. చూడండి మనకి సొల్యూషన్ ఏమొచ్చింది గమనించండి. సొల్యూషన్ x ఎంత మనకి, ఫస్ట్ x రాయాల, 4y నెక్స్ట్ రావాల y. 4, 2 ఇస్ ద సొల్యూషన్. 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 2 సొల్యూషన్స్ అనేటివి మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. x ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 2. సో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ కాబట్టి మనకి ఇక్కడ మనకి ఏమొస్తున్నాయి, 2 సొల్యూషన్స్. 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 2 సొల్యూషన్స్ అనేటివి వస్తాయి. నెక్స్ట్ చూడండి, ఇది సబ్స్టిట్యూషన్, ఎలిమినేషన్ చేయడం అనమాట. అంటే ఒక దాన్ని మనం ఏం చేస్తాము, డిలీట్ చేయడం. ఒక దాన్ని డిలీట్ చేసేదాన్ని ఎలిమినేషన్ అని అంటాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని 3తో అన్నా మల్టిప్లై చేసుకోవచ్చు, లేదా ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. గమనించండి, 2 ఉంది 4 ఉంది కాబట్టి దీన్ని 2తో మల్టిప్లికేషన్ చేస్తాం. ఈ ఈక్వేషన్ని మనం ఏం చేస్తాము, 2తో మల్టిప్లికేషన్ చేసుకుందాం. సో దట్ ఇంప్లాయిస్ ఏమవుతుంది చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేయడం ఎలిమినేషన్ మెథడ్ అన్నప్పుడు. ఫస్ట్ ఈక్వేషన్ ఏదో ఒకటి మనం ఏం చేయాలా, ఈక్వల్గా తెచ్చుకోవాలి. 1 ఇంటూ 2 అనేది చేస్తాం. చేసినప్పుడు 2 ఇంటూ ఎక్స్ 2x, 2 2 జా 4 మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 0 0. చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని 2తో మల్టిప్లై చేయాలి. ఇంటూ 2 అంటే మీనింగ్ ఏమి, ఫస్ట్ ఈక్వేషన్ని మనం ఏం చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని 2తో మల్టిప్లై చేస్తున్నాను. దాని తర్వాత ఇది మనకు వచ్చినటువంటి ఈక్వేషన్. దీని కింద ఇప్పుడు చూడండి -4 ఇక్కడ +4 ఉంది కాబట్టి యాడ్ చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏం చేయాలి, ఈ వచ్చిన ఈక్వేషన్ 3 అని అనుకోండి. 3కి మనం ఏం చేయాలి, 2ని యాడ్ చేస్తాం. 3కి 2ని యాడ్ చేయడము, సబ్స్టిట్యూషన్ చేయడము, ఏదో ఒకటి మనము చేయడానికి కన్వీనియంట్గానే మార్చుకుంటాం. సో ఏం చేస్తాం, ఇప్పుడు వచ్చిన ఈక్వేషన్ ఏమి, 2x - 4y = 0. దీనికి 2 యాడ్ చేయమన్నాను. సో x కింద xఏ రాయండి, ప్లస్ 4y = ఇక్కడ 0 ఉంది కానీ ఇక్కడ మనకి 20 వస్తుంది. సో మనం యాడ్ చేయమన్నాను కాబట్టి గుర్తులు మార్చాల్సిన అవసరం లేదు. నో చేంజెస్ ఆఫ్ సైన్. సెకండ్ ఈక్వేషన్ చూడండి, ఇక్కడ -4y + 4y ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఒక టర్మ్ మొత్తం మనం y అనే టర్మ్ డిలీట్ చేస్తున్నాం చూడండి. సో అందుకోసమే ఎలిమినేషన్ అని అంటాం. సో ఇప్పుడు ఏమున్నాయి, 2x 3x ఎంత అవుతుంది మనకి, 5x = 20. దట్ ఇంప్లాయిస్ x = 20/5. 5 1 జా 5 4 జా 20. సో ఏమొచ్చింది మనకి, 4 అనేది x = 4 వచ్చింది. ఈ 4ని మనం ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినామనుకోండి, y వాల్యూ వచ్చేస్తుంది. సో ఫ్రమ్ 1 we have x - 2y = 0. సో x 4 వచ్చింది, 4 - 2y = 0. 4 = 2y. That implies y = 4/2. 2 1 ja 2 2 ja. So 2. So what are the values? X = 4 and y = 2. చూడండి వాల్యూస్ ఏమొచ్చినాయి మనకి. ఇక్కడ కూడా సొల్యూషన్ ఏమొచ్చింది, 4, 2. ఈ విధంగా చేసినా ఒకటే ఆన్సరే, మీరు ఎప్పుడు చేసినా ఒకటే ఆన్సరే వస్తుంది, 4, 2. ఇక్కడ ఇప్పుడు మీరు జస్ట్ చెక్ చేసుకోండి ఈ సొల్యూషన్ కరెక్టా కాదా.
బోత్ ఈక్వేషన్స్కి సొల్యూషన్ కరెక్ట్ కావాలి. చూడండి, ఫస్ట్ ఈక్వేషన్లో ఎక్స్ బదులుగా 4 పెట్టండి, వై బదులుగా 2 పెట్టండి. ఇక్కడ ఎక్స్ బదులుగా 4 మైనస్ 2 2 జా 4 మైనస్ 4 0. ఈక్వేషన్ సాటిస్ఫై అయ్యింది కదా. అదేవిధంగా చూడండి, ఇక్కడ 3 ఇంటూ 4 పెట్టండి, మళ్ళా 4 ఇంటూ 2 8, 12 ప్లస్ 8 ఇజ్ ఈక్వల్ టు 20 అయ్యిందా. చూడండి, జస్ట్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకునేటప్పుడు చూడండి, ఎక్స్ మైనస్ 2y ఇజ్ ఈక్వల్ టు 0. సో 4 మైనస్ ఎక్స్ బదులుగా 4, y ఏమైతుంది 2 కాబట్టి ఇజ్ ఈక్వల్ టు 0. 4 మైనస్ 4 ఇజ్ ఈక్వల్ టు 0 అయ్యిందా లేదా. ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. సెకండ్ ఈక్వేషన్ కూడా సాటిస్ఫై కావాలా మనం కనుక్కున్న సొల్యూషన్. సో సెకండ్ ఈక్వేషన్ చూడండి, 3 ఇంటూ 4 మైనస్ ప్లస్ 4 ఇంటూ 2 ఇజ్ ఈక్వల్ టు 20 ఉంది. సో ఇక్కడ కూడా చూడండి, 12 ప్లస్ 8 ఇజ్ ఈక్వల్ టు 20. ఇక్కడ 20నే, ఇక్కడ 20నే. సో ఈక్వేషన్ బోత్ ఈక్వేషన్స్ అనేటివి సాటిస్ఫై అవుతాయి. నెక్స్ట్ మనం ఇంకొక మెథడ్ ఏమి గ్రాఫికల్ మెథడ్ గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ గ్రాఫికల్ మెథడ్. ఈ గ్రాఫికల్ మెథడ్కి ఎగ్జాంపుల్ 1 అనేది మనము ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాము. సో మీకు ఇది అర్థమవుతుంది. చెక్ గ్రాఫికల్లీ వెదర్ ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ x plus 3y is equal to 6 and 2x minus 3y is equal to 12 is consistent. చూడండి, మన ప్రాబ్లం అనేది అర్థం చేసుకోవాలి. గ్రాఫికల్గా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేసేటప్పుడు ఇవి కన్సిస్టెంటా కాదా అనేది మనం ముఖ్యంగా గమనించాలి. అయితే అవి కన్సిస్టెంట్ అయితే ఇట్ సో సాల్వ్ దెమ్ గ్రాఫికల్లీ. మనం గ్రాఫికల్ మెథడ్లో సాల్వ్ చేయాలి అనేసి. సో మనకి ఇక్కడ గ్రాఫికల్గానే కన్సిస్టెంటా కాదా, సొల్యూషన్ ఉందా లేదా అనేది గ్రాఫికల్గానే మనం చూపాలి. సో ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ని రాసుకుందాము. సొల్యూషన్ గ్రాఫికల్ అన్నప్పుడు చూడండి, మనకు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనేది గీస్తాం కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ అండ్ వై కోఆర్డినేట్ని ఫైండ్ అవుట్ చేసుకుంటూ రావాలి. అట్లీస్ట్ మినిమం 3 వాల్యూస్ అన్నా మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఒక్కొక్కసారి 2 వాల్యూస్కు కూడా గీయవచ్చు. బట్ 3 వాల్యూస్ అనేది మోస్ట్ మనకి ఎలా ఉంటుందంటే ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట. ఆ లైన్ అనేది ఎఫెక్టివ్గా రావాలి అంటే అట్లీస్ట్ 3 సొల్యూషన్స్ అన్నా మనం ఫస్ట్ కనుక్కుందాం. సో ఇక్కడ సొల్యూషన్ తీసుకున్నప్పుడు గమనిస్తాం, మనము ఒక్కొక్క దానికి మనం సొల్యూషన్స్ రాసుకుందాం. ఫస్ట్ ఎక్స్ ప్లస్ 3y ఇజ్ ఈక్వల్ టు 6. సో ఎక్స్ ప్లస్ 3y ఇజ్ ఈక్వల్ టు 6. సో మనం ఎక్స్ వాల్యూని తీసుకుంటాం కాబట్టి వైలో ఈక్వేషన్ కన్వర్ట్ చేసుకుందాం. 3y ఇజ్ ఈక్వల్ టు 6 అలాగే ఉంటుంది. ఎక్స్ని ఈ సైడ్ పంపిస్తాం, మైనస్ ఎక్స్ అవుతుంది. అండ్ y ఇజ్ ఈక్వల్ టు 6 మైనస్ ఎక్స్ బై 3 అవుతుంది. సో మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ని వైలోకి ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ చేసేసుకుందాం. ఎందుకంటే మనం ఎక్స్ వాల్యూస్ తీసుకొని వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ చూడండి, 2x మైనస్ 3y ఇజ్ ఈక్వల్ టు 12. ఇక్కడ కూడా చూడండి, వైలోకి తీసుకుందాం. మైనస్ 3y ఇజ్ ఈక్వల్ టు 12. 2x ఆ సైడ్ పంపించండి, మైనస్ 2x అవుతుంది. మైనస్ 3ని కూడా బై రూపంలో పక్కన పంపిస్తాం. మైనస్ 3 మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఈ సైడ్కి పోతే డివిజన్ అవుతుంది బై మైనస్ 3. సో ఎక్స్ వై వాల్యూ ఎక్స్ ఇస్తే వై వాల్యూ కనుక్కోవడానికి మనం ఒక ఈక్వేషన్ అనేది రాసుకున్నాం. సో ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే y ఏమవుతుంది గమనించండి. y ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 0 బై 3, దట్ ఈజ్ 6 బై 3 2. సో ఏమొచ్చింది మనకి, 0కి y వాల్యూ 2 వచ్చింది. సో ఏమొచ్చింది, 0కి 2 అనే వాల్యూ వచ్చింది. సో ఇది ఒక పాయింట్ వచ్చింది మనకి. అండ్ లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి మనము ఇక్కడ మనం 1 పెట్టుకున్నాం అనుకోండి, 6లో 1 పోతే 5, 5 బై 3 అనేది ఒక ఫ్రాక్షన్స్ని రానియకుండా వాల్యూస్ తీసుకుందాం. 6 మైనస్ 2 పెట్టుకున్నా 4 బై 3 ఫ్రాక్షనే. 3 పెట్టుకున్నాం అనుకోండి, 6 మైనస్ 3 బై 3, 6లో 3 పోతే 3 బై 3 1 అనేది వస్తుంది. సో 3 తీసుకుందాం.
జస్ట్ మనం నోటి ద్వారా అలా కొంచెం మనం బ్రెయిన్ ఉపయోగించి కొంచెం మాడిఫికేషన్ చేసుకోవాలి. y ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 3, ఎక్స్ బదులుగా 3 పెడుతున్నాను చూడండి, 3/3 దట్ ఈజ్ 1. సో అనదర్ వాల్యూ ఏమొచ్చింది మనకి, ఎక్స్ 3 తీసుకున్నప్పుడు y వాల్యూ ఎంత వచ్చింది, 1. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది కాబట్టి జస్ట్ మనం 3 యొక్క మనం మల్టిపుల్సే తీసుకుందాం, ఎందుకంటే డివిజన్ కావడానికి. లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 తీసుకోండి. ఇప్పుడు 6లో 6 పోతే 0/3, సో 0 వస్తుంది కాబట్టి తీసుకుంటున్నాను. అండ్ y ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 6 దట్ ఈజ్ 0/3. సో 0/3 ఏమొచ్చింది, 0. సో వాట్ వాల్యూ 6, 0. సో ఈ ఈక్వేషన్కి ఒక 3 వాల్యూస్ కనుక్కున్నాను చూడండి. పాయింట్స్ అనేవి x కోఆర్డినేట్ 0 అయితే y 2 అవుతుంది, x 3 అయినప్పుడు y 1 అయ్యింది, x 6 అయినప్పుడు y 0 అయ్యింది. సో ఈ 3 పాయింట్స్ ఉపయోగించి మనం గ్రాఫ్ గీయాలి. అండ్ దెన్ దీనికి కూడా అదే విధంగా మనం ఏం చేయాలి, ఫస్ట్ పాయింట్స్ని కనుక్కుందాం. y ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుందాం. తీసుకుంటే y ఏమవుతుంది, 12 మైనస్ 2 ఇంటూ 0/-3. సో ఏమొస్తుంది, 12లో 0 పోతే 12/-3. సో 3 1 జా 3 4 జా అంటే -4 వచ్చింది. సో పాయింట్స్ ఏమొచ్చినాయి, 0 -4 అనే పాయింట్ వచ్చింది. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇదే పాయింట్సే తీసుకుందాము. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3, ఇక్కడ మనకు కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చెక్ చేస్తాము. 3 తీసుకుందాం అనుకోండి, అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ 2 3 జా 6/3. సో 12లో 6 పోతే 6/3, మైనస్ ఉంది కాబట్టి మైనస్ అలాగే రాయండి. 3 2 జా, సో ఏమొచ్చింది మనకి -2. 3 తీసుకున్నప్పుడు ఏమొచ్చింది, -2. అగైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6, ఇక్కడ కూడా మనం 6 తీసుకున్నాం అనుకోండి, ఏమొస్తుంది అనేది చూస్తాము. సో ఏమి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 అనేది తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ 2 ఇంటూ 6/-3. సో 12 మైనస్ 3. సో ఏమొస్తుంది, 0/-3. 0/-3 అంటే 0. సో ఏ వాల్యూస్ వచ్చినాయి, 6, 0. చూడండి మనం కనుక్కున్న వాల్యూస్లోనే ఒక వాల్యూ ఈక్వల్గా వచ్చింది చూడండి, 6, 0. సో దిస్ ఈస్ ద మనకు సొల్యూషన్. మనం దీన్ని మనం గ్రాఫ్ గీయకనే చెప్పచ్చు, రెండింటిలో కామన్గా వచ్చిన సొల్యూషన్ అవుతుందని కూడా మనం చెప్పవచ్చు. సో మనం ఇక్కడ చూడండి, బాగా గమనించండి, ఈక్వేషన్ని వైలో ఫస్ట్ కన్వర్ట్ చేయాలి, సెకండ్ ఈక్వేషన్ని కూడా వైలో కన్వర్ట్ చేసుకోవాలి, ఎక్స్ వాల్యూని ఊహించుకోవాలి, ఏది ఊహించుకుంటే బెస్ట్ అనేది ఊహించుకోవాలి. 0 తీసుకుందామా, 1 2 3 అనేది ఏ వాల్యూస్ తీసుకోవాలి అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయగలగాలి. లేదు నేను అన్ని వాల్యూస్ కనుక్కుంటాను నాకు ఇట్లా రాదు అనుకుంటే మీరు ఒక పని చేయొచ్చు, 0 మధ్యలో పెట్టుకోండి, -2 -1 0 1 2 అట్లా వాల్యూస్, లేదా రాలేదనుకోండి -3 మళ్ళా 3, ఇట్లా మనం ఒక 6 7 వాల్యూస్ని మనం వేరియేషన్ చేసుకోవచ్చు. ఫ్రాక్షన్ వస్తే వదిలేయండి దాన్ని, నెక్స్ట్ ఫ్రాక్షన్ రాకుండా చూసుకోండి. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి, గ్రాఫ్ అనేది కన్సిడర్ చేయాలి. సో గ్రాఫ్ అన్నప్పుడు చూడండి, జనరల్గా మనం ఏం చేస్తాము, ఫస్ట్ మనము ఎప్పుడూ కూడా ఎక్స్ యాక్సిస్ అనేది డ్రా చేస్తాము. సో మధ్యలో ఈ రెండు కూడా, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది కూడా మనకి వై యాక్సిసే, కాకపోతే వై డాష్ అంటాము, ఇది ఎక్స్ డాష్, నెగిటివ్ వాల్యూస్ వస్తాము కాబట్టి. సో ఈ రెండు ఇంటర్సెక్ట్ అయిన దాన్ని 0 పాయింట్గా తీసుకుంటాం. అండ్ ఈ కోఆర్డినేట్ అంతా పాజిటివ్ అమ్మ, 1 2 3 4 5 6. సో ఇదంతా పాజిటివ్ మనకి. నెక్స్ట్ చూడండి ఇక్కడ -1 -2 -3 -4. సో ఇక్కడ మనకి ఏ వాల్యూస్ వచ్చినాయి చూడండి, మనకు -4 -2 వచ్చింది. సో ఇక్కడ మనకు ఏమొస్తాయి, ఇక్కడ -1 -2 -3
-4. సో పై వాల్యూస్ పాజిటివ్ వాల్యూస్ వైకి 1 2 3 4. సో ఈ విధంగా నేను కొన్ని వాల్యూస్కి ఆ విధంగా తీసుకుంటున్నాను. స్కేల్ చూడండి, మనం ఒక్కొక్క యూనిటే రాస్తున్నాము కాబట్టి స్కేల్ ఎప్పుడూ కూడా మనం ఏం చేస్తున్నాం చూడండి. స్కేల్ x యాక్సిస్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 y యాక్సిస్ కూడా 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1. చూడండి, x యాక్సిస్ 1 యూనిట్ 1 తీసుకుంటున్నాము, y యాక్సిస్ కూడా 1 యూనిట్ 1 తీసుకుంటాం. పెద్ద వాల్యూస్ వచ్చినప్పుడు 2 తీసుకుంటాము కాబట్టి అప్పుడు 2 అని రాయండి. ఇక్కడ మనకు అన్నీ సరిపోతాయి కాబట్టి 1 1 అనే తీసుకున్నాం. మరి పాయింట్స్ ఫస్ట్ లైన్ తీసేస్తాం. ఏముంది 0, 2 ఎక్కడ ఉంది మనకి? ఇది పాయింట్. సో దిస్ ఈజ్ పాయింట్ 0, 2 అండ్ 3, 1. సో 3, 1 ఎక్కడ వస్తుంది? ఇది పాయింట్ మనకి 3, 1. 6, 0 అంటే 6 x యాక్సిస్, y యాక్సిస్ 0 అంటే కరెక్ట్గా ఇక్కడే వస్తుంది. సో ఇది మనకి ఏమవుతుంది? ఒక లైన్, ఫస్ట్ ఈక్వేషన్కి లైన్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసేసుకుందాము, ఈ 3 పాయింట్స్ని మీరు జస్ట్ జాయిన్ చేసేయండి. నేను ఇది చేత్తోనే చేస్తున్నాను, మీరు మామూలుగా స్కేల్ పెట్టి చేయండి. సో ఈక్వేషన్ ఏది? x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 6. మీరు గ్రాఫ్లోనే చేయండి. గ్రాఫ్లో బాక్సెస్ ఉంటాయి కాబట్టి నీట్గా గ్రాఫ్లో స్కేల్తో చేయండి, నీట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం సెకండ్ ఈక్వేషన్ దగ్గరికి వెళ్దాం. పాయింట్స్ ఏమొచ్చినాయి? 0కి -4. సో ఈ పాయింట్ 3కి -2, 3కి -2. సో ఈ పాయింట్ అనమాట. -2, 3 ఇక్కడ ఉంది, -2 ఇక్కడ ఉంది. సో ఈ పాయింట్ అగైన్ 6, 0 ఈ పాయింట్ కదా. 3 పాయింట్స్ సేమ్ అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి? మనము ఒక లైన్ అనేది గీయాలి. చూడండి, ఎక్కడైనా ఇంటర్సెక్ట్ అయినాయి చూడండి. సో ఎప్పుడూ గమనించండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లీనియర్ ఈక్వేషన్ కాబట్టి స్ట్రైట్ లైన్ వస్తుంది. సెకండ్ది కూడా లీనియర్ ఈక్వేషనే, ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. మరి ఈ 2 ఈక్వేషన్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి? విచ్ పాయింట్? ఈ పాయింట్ చూడండి 0, 6. సో ఈ లైన్ ఏమి? ఈ లైన్ నేమ్ రాసేసాయి 2x - 3y ఈజ్ ఈక్వల్ టు 12. ఈ లైన్ నేమ్ కూడా రాసేయండి. సో గ్రాఫ్ తీసుకుంటానే కండిషన్స్ చూడండి. గ్రాఫ్ అన్నప్పుడు x యాక్సిస్, y యాక్సిస్ అండ్ డినోట్ ద పాయింట్స్ అండ్ స్కేల్, రైట్ డౌన్ స్కేల్ అండ్ కీప్ ద పాయింట్స్. మన పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేటివి అన్నీ కూడా మనం ఇన్సర్ట్ చేయండి. చేశాక ఆ లైన్ ఏది అనేది ఆ లైన్ని మనం కలిపేయండి. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, ఆ లైన్ పేరు, సెకండ్ లైన్ పేరు కూడా రాయండి. సో వేర్ ఈస్ ద సొల్యూషన్? ద సొల్యూషన్ ఈజ్ 0, 6. సో by graphically the solution is 0, 6. బట్ ఈ యూనిక్ సొల్యూషనా కాదా? ఇది చూడండి, ఒకటే కదా మనకు సొల్యూషన్ వచ్చింది. సో యూనిక్ సొల్యూషన్. సో దిస్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్ట్ లైన్స్. మనం అడిగినా అడగకపోయినా మనం ప్రతిసారి డినోట్ చేసుకుందాము ఇంటర్సెక్ట్ లైన్స్. సో ఇంటర్సెక్ట్ లైన్స్కి సొల్యూషన్ ఉంది. సో దీస్ లైన్స్ ఆర్ కన్సిస్టెంట్. ప్రాబ్లం మనకు గ్రాఫికల్లీ కన్సిస్టెంటా కాదా అన్నప్పుడు మనం గ్రాఫికల్లీ సొల్యూషన్ చూపించినాము కాబట్టి మనకి ఏమొస్తుంది? ద లైన్స్ ఆర్ కన్సిస్టెంట్ అనేది చెప్తాము. సో గ్రాఫికల్ మెథడ్లో మనం కష్టపడాల్సింది ఎక్కడ అంటే y యొక్క ఈక్వేషన్ రాసుకున్నాక ఫైండింగ్ y వాల్యూస్ దగ్గర కొంచెం మీరు ఇంట్రెస్ట్ అనేది కేటాయించండి. అగైన్ మనం గ్రాఫ్ అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది. 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా గ్రాఫికల్ మెథడ్ అనేది 8 మార్క్స్లో వస్తుంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని మస్ట్ బి ప్రాక్టీస్. బాగా ప్రాక్టీస్, 1, 2 సార్లు 3 సార్లు మనం ప్రాక్టీస్ అనేది చేస్తాము. సో మనకు 3 మెథడ్స్లో నేను ఇప్పుడు డిస్కషన్ చేసినటువంటి హౌ టు ఫైండ్ సొల్యూషన్లో 3 మెథడ్స్ డిస్కషన్ చేశాను.
సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్ అండ్ గ్రాఫికల్ మెథడ్. సో ఈ మెథడ్స్ని ఉపయోగించి నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ అనేవి మనం చేస్తున్నాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.